హై న్యూస్. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సాక్షుల ఎక్యూజ్డ్ ఎవరైనా సరే ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాళ్ళు నిన్న రంగన్న మృతితో ఇప్పటివరకు 5 చనిపోయారు. చాలామంది నలుగురు అనుకుంటున్నారు. ముందు శ్రీనివాసులు రెడ్డి 2019లో చనిపోయాడు. వివేకానంద రెడ్డి హత్య జరిగింది 2019 మార్చి 15న. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి చనిపోయాడు. 2022లో గంగాధర్ రెడ్డి చనిపోయాడు. వీళ్ళు ఈ కేసులో అత్యంత కీలకం. నెక్స్ట్ వివేకానంద రెడ్డి డెడ్ బాడీకి డ్రెస్సింగ్ చేసి కుట్లేసినటువంటి ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భారత్ వాళ్ళ నాన్న, జగన్ యొక్క మామ, ఆయన చనిపోయాడు. ఎన్నైనా నెంబర్ 3 అయినా అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు రంగన్న మూర్తి 4, కానీ మధ్యలో అభిషేక్ రెడ్డి ఉన్నాడు. వైఎస్ అభిషేక్ రెడ్డి మొన్న చనిపోయినాడు. ఈ అభిషేక్ రెడ్డి మరణం కూడా చాలా మిస్టరీ. ఆల్రెడీ అతను చనిపోయాడని చెప్పేసి న్యూస్ వచ్చింది. వచ్చిన 3 days తర్వాత అఫీషియల్గా చెప్పారు ఆ రోజు చనిపోయాడు. 3 రోజుల ముందు కాదు. ఆ మనిషి చాలా తెల్లగా ఉంటాడు అతను, బట్ బాడీ అంతా నల్లగా అయిపోయింది. శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, అభిషేక్ రెడ్డి, రంగన్న ఎవరు తర్వాత అన్న వేలు ఈరోజు ఆలోచిస్తున్నారండి. ఎంత దారుణం అండి అసలు. నిజంగా సునీత ప్రాణాలకు పెను ప్రమాదం పొంచి ఉంది. క్రాస్ చెక్ చేస్తే ఆమె మొన్న చెప్పింది కోర్టుకి మొత్తం 13 లక్షల ఫైల్స్ ఉన్నాయి. మా నాన్న హత్య కేసు సంబంధించి మొత్తం విచారణ చేస్తున్న సిబిఐ కానీ పోలీసులు కానీ మొత్తం ఇచ్చింది. అందులో 13,000 ఫైల్స్ కూడా ఇంకా ఓపెన్ కాదు. మొత్తం ఫైల్స్ ఓపెన్ అంటే అయిపోయింది, జీవితం అయిపోయింది. అలా కాదు. పోలీసులు కానీ సిబిఐలు కానీ విచారణ చేసిన తర్వాత వాళ్ళకంటూ కొంత డేటా దొరికింది. అన్నింటికి మించి దస్తగిరి అప్రూవర్గా మారాడు. అతని నుంచి స్టేట్మెంట్స్ ఉన్నాయి. అత్యంత కీలకం వాచ్మెన్ రంగన్న ఆల్రెడీ ఇచ్చిన స్టేట్మెంట్లో స్టేట్మెంట్ నెంబర్ 164, అందులో దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్ వీళ్ళే మా సారు వివేకానంద రెడ్డిని చంపినారు అన్నాడు. ఎలా? ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఆల్రెడీ ఆయన చంపాలనుకున్నటువంటి రోజుకు ముందే వాళ్ళ ఇంట్లో కుక్కను చంపారు. ఎందుకు? వచ్చిన పట్టుకునిద్దాం. కుక్కను చంపారు, నాకు భయం ఉందయ్య అని అన్నాను. అయినా సరే మన ఇంట్లో మన పులివెందులలో నన్ను వచ్చే తచ్చుకొలిసే ధైర్యం ఆడుకుంటుందిరా అన్నాడు. అదే రోజు నైట్ వీళ్ళు వచ్చారు. ఏంటి ఈ సమయంలో అన్న, నువ్వు పక్కెళ్ళు అన్నారు. దారుణంగా మా సారాన్ని చంపేశారు అన్నాడు. ఈయన స్టేట్మెంట్ని సిబిఐలో రికార్డ్ చేశారు. వీడియో ప్రూఫ్ ఉంది, రిటర్న్ ప్రూఫ్ ఉంది. ఈయనకి సంబంధించి ఇప్పుడు వయసు రీత్యా చనిపోయాడని అంటున్నారు. 2019-2024 మధ్య సిబిఐ వాళ్ళు ఏకంగా 1+1 గన్ సెక్యూరిటీ ఇచ్చారు. హెల్త్ ఇష్యూస్ పరంగా దగ్గినా తుమ్మినా సరే ఆసుపత్రి ట్రీట్మెంట్ ఇప్పించారు. గత 3 నెలలుగా ఆయన హెల్త్ బాగోలేక ఇబ్బంది పడుతూ ఉంటే సిబిఐ వాళ్ళకి చెప్తే పట్టించుకోలేదట. వాళ్ళ ఆవిడ వచ్చేసి నార్మల్ కూలీ. రంగానికి 2 కొడుకులు హైదరాబాద్లో ఉంటా ఉన్నారు. ఈయన వయసు 70 సంవత్సరాలు దాటేసింది. దెన్ హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పులివెందుల ఆసుపత్రి తీసుకొచ్చారు. తేడాగా ఉందని కడప రిమ్స్కి తరలించారు. దెన్ అక్కడ చేర్చిన 30 నిమిషాలు చనిపోయాడు. కార్డియాలజిస్ట్ తనుజ్ రెడ్డి, రాజశేఖర్ చూశారు అని చెప్పేసి అంటున్నారు. ఆర్ఎంఓ మొత్తం చూసి కన్ఫర్మేషన్ ఇచ్చేసి ఎందుకైనా మంచిది, చాలా పెద్ద కేసులో కీలకమైన వ్యక్తి కదని చెప్పేసి పోస్ట్ మార్టం చేస్తున్నారు. పోస్ట్ మార్టం చేస్తున్న రిపోర్ట్ వచ్చేసి ఐఎమ్ షూర్ వయసు రీత్యా కార్డియక్ ప్రాబ్లంతో చనిపోయాడు అని అంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ఐఎమ్ షూర్ నాకైతే తేడా కొడుతుంది. ఈ హత్య కేసులో అత్యంత కీలకమైనటువంటి వాళ్ళని సహజంగా చనిపోయేలా చేస్తున్నారా, వాళ్ళందరూ వాళ్ళు చనిపోయేలాగా చేస్తున్నారా, ఇంకా దేవుడికి తెలియాలి. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇప్పటికన్నా చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని సిబిఐ వాళ్ళు, కోర్టులు త్వరితగతిన ఈ కేసుని కనుక తేల్చలేకపోతే తర్వాత చనిపోయేది ఎవరు అంటే లెక్కలేసుకోవాలి. అండ్ వివేకానంద రెడ్డిని చంపినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బిందెస్ బయట తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు కూడా వయసు మీద బట్టి చనిపోయిన ఆశ్చర్యం లేదు. ఆల్రెడీ దస్తగిరి ఎప్రూవ్గా మారాడు. ఎప్రూవ్గా మారిన తర్వాత కూడా ఇంకా కేసు ఎందుకు తెమల్చలేదో నాకు అర్థం కావట్లేదు. అరే రీసెంట్ టైమ్స్లో సిబిఐ కేసులు కానీ, సిఐడి కేసులు కానీ, నార్మల్ పోలీసుల కేసు కానీ టక్ 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 తీర్పులు వచ్చినాయి స్వామి. ఇప్పుడు తీర్పు తర్వాత సంగతి అసలు ప్రాపర్ విచారణ జరగట్లేదు. అసలు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఎక్యూజ్డ్ 7, ఎక్యూజ్డ్ 8గా ఉన్నారా? బెయిల్ మీద ఉన్నారు కదా. ఆల్రెడీ జైల్లో ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా అవినాష్ రెడ్డిని లోపలికి వెళ్ళి కూడా జగన్ అడ్డుకున్నాడు కదా. ఈరోజు గవర్నమెంట్ మారింది కదా. అసలు ఏం నడుస్తుంది? టక్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఆల్రెడీ చేసిన దానికి సంబంధించి ప్రాపర్ వేలో కోర్టు ముందు ఉంచేసి ట్రయల్స్కి వెళ్ళాలి కదా. ఎక్కడ తాత్సారం? ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. ఇంకెంతమంది చనిపోవాల్సి వచ్చింది ఏంటో ఓ రకంగా క్రాస్ చెక్ చేస్తే రంగన్ స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సరే, అదర్వైజ్ కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే.
ఒకవేళ రంగన్ నుంచి స్టేట్మెంట్స్ రిమైనింగ్ ఒకటి తేడా ఉందని చెప్పేసి కోర్టు కనుక అవినాష్ రెడ్డి భాస్కర్ తరఫున కనుక వాదించడం గట్టిగా, దెన్ రంగన్ మరలా తీసుకుని అనుకున్నారనుకో, రంగన్నే లేడు కదా, ఇంకేంటిది, అప్పుడు కేసు క్లోజే. బట్ వన్స్ ఈ కేసు కనుక క్లోజ్ అయితే మీరు ఏమనుకున్నా పర్లేదు, ప్రభుత్వాలు ఏవైతున్నాయో, అధికార ప్రభుత్వాలు ఏవైతున్నాయో అవి ఫెయిల్ అయినట్లే, న్యాయం అన్నది చచ్చినట్టే.